పాకిస్తాన్ గంభీర ప్రకటనలు వాస్తవంగా మనం ఈడ్చిపెట్టి కొడితేనే బెత్తరపోయి ఇంతవరకు నిద్రలేగడం దానివల్ల కావట్లేదు. అట్లాంటిది ఇజ్రాయెల్కి సంబంధించి వాగుతోంది అది. సరే ఏది ఇరాన్కి చెప్పింది అణుబాంబులు నీ మీద వేస్తే కనుక మేము వస్తామని చెప్పి, వీడు ఎట్లా వేయడు కాబట్టి అన్నటువంటి ధైర్యంతో. మళ్ళీ ఎప్పుడైతే ఆ మాట ఇరాన్ చెప్పిన వెంటనే నో అంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్తున్నటువంటిది ఏంటంటే పాకిస్తాన్ వైపుకి ఇజ్రాయెల్ చూడలేదు, अंत धैर्य లేదు అని చెప్పుకొస్తారు. के लिहाज से तो उन्होंने देख लिया है और ये कौम जो है ये अल्लाह के फजलो करम से जो मैली आंख इसकी तरफ देखेगी उसकी आंख निकाल देंगे और ईंट का जवाब पत्थर से देंगे इंशाअल्लाह। और उसको हमने साबित किया है। तो हम इस मामले पे दुनिया ने देखा कि ये पूरी कौम मुत्तहिद थी और इंशाअल्लाह मुत्तहिद रहेगी। जहां कौम की सॉवरेनिटी, कौम की अपना टेरिटोरियल इंटेग्रिटी, कौम की सिक्योरिटी, कौम की अपना हिफाजत की बात होगी, वी आर ऑल वन। और बिल्कुल मैं नोट्स करता हूं कि बिल्कुल कोई हमने लाइट ना लिया है ना इंशाल्लाह लेंगे। और इजराइल डेयर नॉट टू लुक एट पाकिस्तान। अल्लाह के फजलो करम से पाकिस्तान में इतनी कुव्वत है कि हम किसी भी ऐसी मैलाफाइडी अगर किसी की होगी तो उसको इनका जवाब पत्थर से दिया जाएगा। आई अश्योर माय ब्रदर कि वी आर ऑल द आर्म्ड फोर्सेस are fully alert and as they were alert during Indian Pakistan conflict right from 22nd of April पहलगाम का जो हमारे ऊपर इल्जाम लगा उस वक्त से लेकर 10 मई तक जब तक सीजफायर नहीं हुई और अभी भी हम अलर्ट है क्योंकि పాకిస్తాన్ హై అలర్ట్లో ఉంది. పహల్గామ్ ఇన్సిడెంట్ అప్పటి నుంచి అంట పిచ్చదవా మరి అంత హై అలర్ట్లో ఉండగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేసులు లేచిపోయినాయి, వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరాలే లేచిపోయినాయి. అయినా సిగ్గు లేకుండా అంత హై అలర్ట్లో ఉంది. ఇంకోటి మన సైన్యం దెబ్బకి ఇజ్రాయెల్ తట్టుకోలేదు. వాళ్ళు కనుక సరిగ్గా కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ గిలగిలలాడిపోతుంది, వడికిపోతుంది. కాకపోతే అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చుకోబోతే బాగోదు కదా వాళ్ళ దేశంలో.